మొన్నటి వరకు తెలుగుదేశం శ్రీరామ్ పాదయాత్ర చేస్తున్నాడు. పాదయాత్ర చేస్తూ అవి లేవు ఇవి లేవు అన్నారు. అరే మీరేమన్నా చేసింటే చెప్పండి. మీరు వేసిన రోడ్లు ఏమైనా మేమైనా పీకేసినామా? పీకేలే కదా. మీరు చేసిన అభివృద్ధి ఏమైనా పీకేసినామా? లేదు కదా. ప్రతిదీ కూడా మనమున్నప్పుడే చేయడం జరిగింది. అభివృద్ధి అందరికీ కూడా కళ్ళకు కట్టినట్టుగా చూపించే ప్రయత్నం చేయడం జరిగింది. 100 చెప్తున్నాడు, నేను వస్తే అది చేస్తా ఇది చేస్తాను. నేను ఒకటి అడుగుతాను మహిళా సంఘాలందరినీ, మీ సంఘాలు అన్నీ రుణాలన్నీ మాఫీ చేస్తా ఉన్నాడు కదా, బంగారం అంతా ఇడిపించా అన్నాడు కదా. ఎంతమందికి బంగారం ఇడిపించినాడు చెప్పండి తల్లి? ఎన్ని సంఘాలకు డబ్బులన్నీ క్లియర్ చేసినాడు చెప్పమనండి? ఒక్కరికి చేయకపోగా మనకు 2 రూపాయల వడ్డీలు 5 రూపాయల వడ్డీలు బ్యాంకుల నుంచి నోటీసులు ఇవన్నీ కూడా రావడం జరిగింది. వచ్చినాయా లేదమ్మా? ఎన్ని డిఫాల్ట్ అయిన సంఘాలు? మనం ఏదైతే చెప్పామో దానికి పద్ధతిలో సంక్షేమంలో సంబంధించి ఆసరాకు సంబంధించి మహిళా సంఘాల్లో ఎంతైతే డబ్బులు ఉన్నాయో 4 విడతల్లో క్లియర్ చేస్తామన్నాం. అవుతున్నాయా లేదా? ఇంకా 4వ విడత 23వ తేదీ పట్ల ఆలోచించండి. నేను 2006లో ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చినాను. నేను 2 సార్లు, మా నాయన ఒకసారి ఎమ్మెల్యే, 3వ సార్లు మేము అయినది. ఇంకెప్పుడు చూసినా తెలుగుదేశం పార్టీని ఎమ్మెల్యే అయినది. ఎప్పుడు వాళ్ళే